హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే నేను 7th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్తో మీ ముందుకు వచ్చానండి. సో 7th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ ఎందుకు ఈరోజు నేను తీసుకున్నానంటే, మనకి ఫస్ట్ చాప్టర్ అయిన రేషనల్ నెంబర్స్ దీంట్లో ఉన్నాయి. మనకి ఫస్ట్ చాప్టర్ రేషనల్ నెంబర్స్. సో రేషనల్ నెంబర్స్, ఈ రేషనల్ నెంబర్స్ మనకి కంటిన్యూషన్ 8లో కూడా ఉంది, బట్ 6th ఈ టాపిక్ లేదు, 7th నుంచి స్టార్ట్ అవుతుంది. సో అందుకని నేను మీకు ఈరోజు 7thలోని రేషనల్ నెంబర్స్ చాప్టర్ని ఫుల్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందండి. బట్ ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే డిఎస్సికి అలా ప్రిపేర్ అవుతున్నారో, లేదు అని అంటే స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళకి ఫుల్ ప్లెడ్జ్డ్గా యూజ్ అవుతుందండి ఈ వీడియో. సో వితౌట్ ఎనీ డిలే, లేకుంటే వీడియో స్కిప్ చేయడం కానీ అలాంటివి ఏం లేకుండా మొత్తం వీడియోని చూసేసేయండి. సో డైరెక్ట్గా సమ్స్కి వెళ్ళి అలా చెప్తూ వేస్ట్ చేయడానికంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ నుంచి, అంటే వాట్ హ్యావ్ వి డిస్కస్డ్లో ఆల్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మనకి షెడ్యూల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందండి. సో అలా ఇంకేమన్నా మిస్ అయ్యి ఉంటే నేను వాటిని కూడా మీకు కవర్ చేస్తాను. ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయిపోతాయి, వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ కవర్ చేస్తానండి. సో ఫస్ట్ వితౌట్ ఎనీ లేట్ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో మీరు ఇక్కడ గమనించినట్టయితే, ఏ నెంబర్ దట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ p by q where p and q are integers and q not equal to 0 is called a rational number. అంటే ఇక్కడ మీకు ఏమర్థమైంది? సో రేషనల్ నెంబర్కి యొక్క డెఫినేషన్ ఇక్కడ చెప్తున్నారు మనకి. దట్ మీన్స్ ఏ నెంబర్ అయితే p by q ఫామ్లో ఉంటుందో ఆ నెంబర్స్ని మనం రేషనల్ నెంబర్స్ అంటాం. అవి ఏ ఫామ్లో ఉంటాయి? p by q ఫామ్లో ఉంటాయి. pq అనేది ఇంటీజర్స్ అంటండి. pq అనేటువంటి ఇంటీజర్స్, pq ఆర్ ఇంటీజర్స్. q నాట్ ఈక్వల్ టు 0, q అనేది ఎప్పుడు 0కి ఈక్వల్ కాకూడదు. ఇది ఫస్ట్ థింగ్. అలాగే ఏ ఫామ్లో ఉంటాయి? p by q ఫామ్లో ఉంటాయి. కాబట్టి q అనేది ఎప్పుడు 0 కాకూడదు. 0 అయితే ఏమవుతుంది అన్నారు అంటే, ఈ రెండు ఏమన్నారు? ఇంటీజర్స్ అన్నారా? ఈ రెండు ఏమవుతాయి అన్నారు? ఇంటీజర్స్ అన్నారు. సపోజ్ మన ఇంటీజర్స్లో మనకి ఏమేమి ఉన్నాయి మీకు ఐడియా ఉందా? ఇంటీజర్స్ అంటే 0, 1, 2, 3, 4, 5 అలాగా. ఇక్కడేమో -1, -2, -3, -4 అండ్ సో ఆన్. ఇలా ఉండే వాటిని మనం ఇంటీజర్స్ అంటాం. ఇంటీజర్స్ని మనం జెడ్తో డినోట్ చేస్తాం కదా. సో వీటిలో ఏ నెంబర్స్ అయినా పీలో ఉండొచ్చు, క్యూలో ఉండొచ్చు, ఎక్సెప్ట్ క్యూ అనేది నాట్ ఈక్వల్ టు 0 అన్నారు. ఇప్పుడు నేను పీలో ఇక్కడ ఉన్న ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. సపోజ్ నేను -2 తీసుకున్నాను అనుకోండి, క్యూ మాత్రం 0 అవ్వకూడదు. ఒకవేళ నేను 0నే పెట్టాను అనుకుందాం, ఇది ఇంటీజరా అంటే కాదు, బికాస్ దీని ఆన్సర్ ఇన్ఫినిటీ వస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ద ఆన్సర్ అండ్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. సో ఇది కరెక్ట్ కాదు. సో -2/3 తీసుకుంటా, ఇది కరెక్టేనా అంటే ఇది కరెక్టే, ఇది ఒక రేషనల్ నెంబరే. ఇప్పుడు నేను -2, -3 తీసుకుంటాను అని అంటే ఇది కూడా రేషనల్ నెంబరే. లేదు 2 పాజిటివ్ తీసుకుంటాను, ఇది కూడా రేషనల్ నెంబరే. సో నేను న్యూమరేటర్ ఒకటే తీసుకుంటా, డినామినేటర్ని పాజిటివ్ తీసుకుంటా, ఇది కూడా రేషనల్ నెంబరే. లేదు నేను ఈసారి డినామినేటర్ ఒకటే నెగిటివ్ తీసుకుంటా, ఇది కూడా రేషనల్ నెంబరే అండి. లేదు నేను న్యూమరేటర్ 1 తీసుకుంటా, డినామినేటర్ -3 తీసుకుంటా, లేకపోతే న్యూమరేటర్ 1 తీసుకొని డినామినేటర్ కూడా కామన్ తీసుకుంటా, అంటే పాజిటివ్స్ తీసుకుంటా, ఇవి కూడా రేషనల్ నెంబర్స్. ఏవైనా రేషనల్ నెంబర్స్, బట్ ఆన్సర్ మాత్రం ఎప్పుడు క్యూ అనేది 0 కాకుండా ఉంటే మాత్రం చాలు. సో ఇట్ ఈస్ ద డెఫినేషన్. A number that can be expressed in form of p by q where p by q are integers and q not equal to 0 is called a rational number. The numbers -2/3, 3/8, 3 ఉత్త ఇండివిజువల్, ఎందుకంటే డినామినేటర్ ఏం లేనప్పుడు ఏమున్నట్టు 1 ఉన్నట్టు. సో అది 3/1 అని, లేదా 3 ఎక్సెట్రా. ఎందుకంటే 3 కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఒక ఇంటీజరే కదా. సో అందుకని ఆర్ రేషనల్ నెంబర్స్. క్లియరా అండి? చూసారా, డెఫినేషనే వచ్చేసింది, స్టార్టింగ్ డెఫినేషన్. సో ఇప్పుడు మనకి ఎగ్జామ్లో రేషనల్ నెంబర్స్ ఆర్ ఇన్ ఫార్మ్ ఆఫ్ అని అడగడానికి ఛాన్స్ ఉంది. సో ఈ చాప్టర్ అయిపోయాక ఈ చాప్టర్ మీద ఎగ్జామ్ కూడా నేను వెంటనే కండక్ట్ చేస్తానండి. సో మీరు చూడండి. సెకండ్, ఆల్ ఇంటీజర్స్ అండ్ ఫ్రాక్షన్స్ ఆర్ రేషనల్ నెంబర్స్. ఆల్ ఇంటీజర్స్ అండ్ ఫ్రాక్షన్స్ ఆర్ రేషనల్ నెంబర్స్. అన్ని ఇంటీజర్స్, అన్ని ఫ్రాక్షన్స్ కూడా ఏమవుతాయంట? రేషనల్ నెంబర్స్ అంటారు. ఫ్రాక్షన్స్ మీకు తెలుసు, మనకి లైక్ ఫ్రాక్షన్స్, అన్లైక్ ఫ్రాక్షన్స్, మిక్స్డ్ ఫ్రాక్షన్స్, ప్రాపర్ ఫ్రాక్షన్స్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అని చాలా టైప్స్ ఉన్నాయి. సో ఫ్రాక్షన్ టైప్స్ ఇంకో రోజు చెప్పుకుందాం, బికాస్ ఇది రేషనల్ నెంబర్స్ వీడియో కాబట్టి నేను ఫ్రాక్షన్స్ గురించి చెప్తానంటే ఈ వీడియో మొత్తం అదే సరిపోద్ది, అందుకని. సో ఇంటీజర్స్ ఇప్పుడు చెప్పా, ఇవన్నిటిని ఇంటీజర్స్ అంటామని చెప్పి. ఈ పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్, వాటి యొక్క కాంబినేషన్ ఆఫ్ 0నే మనం ఏమంటాం? ఇంటీజర్స్ అంటాం. ఆ ఇంటీజర్స్ని జెడ్తో డినోట్ చేస్తారు. సో ఆల్ ఇంటీజర్స్ అండ్ ఫ్రాక్షన్స్ ఆర్ రేషనల్ నెంబర్స్. అంటే రేషనల్ నెంబర్స్ అంటే ఏవేవి కలయిక? ఆల్ integers and fractions. If a numerator and denominator of a rational number are multiplied or divided by a non-zero integer. If a numerator and denominator of a rational number, numerator and denominator of a rational number are multiplied or divided by a non-zero integer, we get rational number. It is said to be equivalent to the given rational number. So ikkada మనకి థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం నేర్పిస్తుంది అంటే ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ గురించి నేర్పిస్తుంది. అంటే సపోజ్ మనం ఎగ్జాంపుల్ ఏమైనా ఒక నెంబర్ తీసుకోండి, -3/4 ఏదో ఒక నెంబర్ తీసుకోండి. ఈ నెంబర్ని మనము 0 కాకుండా దేంతో అన్న మల్టిప్లై చేసినా, డివైడ్ చేసినా,
రిలవెంట్ ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ వస్తాయి అని అంటారు. సపోజ్ -3/4 నేను తీసుకున్నాను, నేను దీన్ని 1తో మల్టిప్లై చేస్తున్నాను న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని. సో -3 ఇంటూ 1 ఏమవుతుంది -3, 4 1s are 4. సో -3 1తో చేస్తే -3/4 వచ్చింది, దీని వదిలేయండి. -3 4 ఇది మన సమ్. ఇప్పుడు నేను 2తో మల్టిప్లై చేస్తాను. 3 2s are 6, ఏం 6 మైనస్ కాబట్టి -6, 4 2s are 8, -3/4 ఇది క్వశ్చన్. నేను ఇప్పుడు 10తో మల్టిప్లై చేస్తున్నాను. 3 10s are 30, ఏం 30 ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి -30, 4 10s are 40. సో మీరు చూడండి -6/8 -30/40 ఇవి వచ్చాయి. ఇవి ఈ రెండు దేనికి ఈక్వివాలెంట్ అంట, 3/4కి ఈక్వివాలెంట్ అంట. 3/4కి ఈక్వివాలెంట్ ఎలాగా, అక్కడ 3 లేదు 4 లేదు, ఎలా ఈక్వివాలెంట్ అంటారా? సరే ఇప్పుడు చూడండి 6/8 ఇది వచ్చింది. నేను ఇప్పుడు క్యాన్సిలేషన్ చేస్తాను. సో మీరు చూడండి 6 8 ఏ టైపులో పోతాయి, రెండు ఒకే దాంట్లో 2 టైపులో పోతాయి. 2 3s are 6, 2 4s are 8. సో మైనస్ ఉంది, -3/4. సో వచ్చిందా -3/4. ఇప్పుడు 30 10 చూసుకోండి, -30 -40 రెండు ఒకే టేబుల్ ఏ టేబుల్లో పోతే 10 10 1s are 10 3s are 30, 10 4s are 40. సో ఏముంది ఇక్కడ -3/4. మీరు గమనిస్తే నేను ఇక్కడ మల్టిప్లికేషన్ చేసా, ఇక్కడ డివిజన్ చేశాను. సో నేను అలా చేసినా నాకేమొచ్చింది, సేమ్ నెంబర్ అయితే వచ్చిందా. సో దట్ ఈస్ దట్. అంటే ఇప్పుడు నేను -3/4కి -6/8 -30/40 ఈ రెండు ఈక్వివాలెంట్ అని చెప్పచ్చా? ఇవే కాదండి, మీరు ఏ నెంబర్ అయినా 101తో కానీ 2తో కానీ 4తో కానీ 5తో కానీ ఎక్సెప్ట్ 0 కాకుండా ఇంక ఏది మీరు మల్టిప్లై చేసినా కానీ అవి వచ్చే ఆన్సర్ అయితే న్యూమరేటర్ డినామినేటర్ ఒకే నెంబర్ ఉండాలి. ఇక్కడ డివిజన్ చేసేటప్పుడు ఒకే నెంబర్తో పైది కిందది న్యూమరేటర్ డినామినేటర్ డివైడ్ చేయాలి, అప్పుడే మాత్రమే అది ఎలిజిబుల్. మీరు వేరే నెంబర్స్ తీసుకొని మాకు రాలేదు అని అంటే కాదండి. సో రెండు కామన్ నెంబర్స్ తీసుకొని చేశాను. సో ఇక్కడ మనకి ఏమైనా చేంజ్ అయిందా? లేదు. సో ఆన్సర్ మనకి ఏమొచ్చింది, రిటర్న్గా 3/4 వచ్చింది. కానీ ఇక్కడ మనం మల్టిప్లై చేసినప్పుడు నెంబర్స్ మారాయి. అయినప్పటికీ కూడా ఇవన్నిటిని మనం ఏం చెప్పొచ్చు అంటే దీస్ ఆర్ ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ ఆఫ్ -3/4. 3/4 యొక్క ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ అని అంటాం మనం. సో అది ఈ కాన్సెప్ట్, అంటే థర్డ్ పాయింట్ యొక్క కాన్సెప్ట్, డీటెయిల్డ్ కాన్సెప్ట్ అండి. సో అర్థం కాకపోతే ఒకసారి రివైండ్ చేసి వెనక్కి విని చూడండి, ఇంకో నెంబర్తో ఏమైనా ఎక్స్పెరిమెంట్ వేయండి, అదే వస్తుంది సేమ్. మీరు మైనస్ తీసుకోండి, మైనస్ తీసుకోపోకండి. ఇక్కడ ఎన్ని నెంబర్స్ చెప్పిన నెంబర్స్ మీరు ఏ నెంబర్తో వేస్ట్ చేసినా ఇలాగే ఉంటుంది. అంటే ఈ నెంబర్స్ రావు, డిఫరెంట్ నెంబర్స్ వస్తాయి, బట్ మళ్ళీ మీరు డివైడ్ చేసినా ఇవే ఉంటాయి. సో ఇప్పుడు ఫోర్త్ పాయింట్, rational numbers are classified as positive numbers, negative rational numbers. When numerator and denominator both are positive, it is positive rational number. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, పాజిటివ్ నెంబర్స్ నెగిటివ్ నెంబర్స్ అంటే ఏంటో చెప్తున్నారు మనకి. సో మనకి ఐడియా లేదా పాజిటివ్ నెంబర్ నెగిటివ్ నెంబర్ అంటే ఏంటో. సో ఇప్పుడు చూడండి, న్యూమరేటర్ కానీ డినామినేటర్ కానీ రెండు ఇలాగ ప్లస్ అంటే ఏం లేకుండా మైనస్ సింబల్ లేకుండా నార్మల్గా ఉంటాయి. దీన్ని మనం పాజిటివ్ రేషనల్ నెంబర్స్ అని అంటాం. ఒకవేళ ఇక్కడ న్యూమరేటర్లో కానీ ఆర్ డినామినేటర్లో కానీ ఒక మైనస్ సింబల్ కనిపించినా మనం వీటిని నెగిటివ్ రేషనల్ నెంబర్స్ అని అంటాం. నెగిటివ్ రేషనల్ నెంబర్స్. సో సింపుల్, ఏ సింబల్స్ ఏం లేకుండా ఉండి నార్మల్గా ఉంటే వాటిని పాజిటివ్, న్యూమరేటర్ అండ్ డినామినేటర్ పాజిటివ్ కానీ పాజిటివ్ రేషనల్ నెంబర్స్. అలా కాకుండా న్యూమరేటర్లో కానీ డినామినేటర్లో కానీ ఒక్క నెగిటివ్ సింబల్ ఉన్నా వాటిని మనం ఏమంటాం, నెగిటివ్ రేషనల్ నెంబర్స్. చూసారు ఎంత సింపుల్గా ఉందో. ఫిఫ్త్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. నాకు సెకండ్ పాయింట్ ఏదైతే చెప్పానో అది ఇంపార్టెంటే, ఇక్కడ ఫిఫ్త్ అంటే మిగిలినవి ఇంపార్టెంట్ కాదంటే మిగిలిన అన్నీ కూడా ఇంపార్టెంటే అండి. సో మీకు పాయింట్స్ వైజ్లో వీటిలో బిట్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అని. ద నెంబర్ 0 ఈజ్ నెయిదర్ ఏ పాజిటివ్ నార్ ఏ నెగిటివ్ రేషనల్ నెంబర్. అంటే 0 అనేది పాజిటివ్ కాదు నెగిటివ్ కాదు అని అంటున్నారు. అంటే ఇప్పుడు మీకు రావచ్చు 0 వెదర్ 0 ఈజ్ ఏ పాజిటివ్ రేషనల్ నెంబర్ ఆర్ నెగిటివ్ రేషనల్ నెంబర్ అని అంటారు. సో అక్కడ నార్ ఏది కాదు, పాజిటివ్ కాదు నెగిటివ్ కూడా కాదు, ఏది కాదు. ఆఫ్టర్ దట్ a rational number is said to be in standard form if its denominator is a positive integer. సో ఇక్కడ చూడండి అండి, స్టాండర్డ్ ఫామ్ రేషనల్ నెంబర్ అనే ఒక రేషనల్ నెంబర్ని మనం స్టాండర్డ్ ఫామ్ అని ఎప్పుడు అంటాము అని మనల్ని ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నారు. సో మనం ఒక రేషనల్ నెంబర్ స్టాండర్డ్ ఫామ్ అని ఎప్పుడు చెప్పగలము? సో ఎప్పుడు చెప్పగలము ఒక రేషనల్ నెంబర్ స్టాండర్డ్ ఫామ్ అంటే, ఇక్కడ మీరు బాగా చూడండి, నేను ఇక్కడ 2 తీసుకుంటున్నాను, డినామినేటర్ 3 తీసుకుంటున్నాను. లేదా అంటే నేను మైనస్ పెట్టి 3 తీసుకొని 5 తీసుకుంటున్నాను. సో నేను ఇప్పుడు దీన్ని క్యాన్సిలేషన్ చేద్దామన్నా ఇది 1 టేబుల్ దాని టేబుల్లో తప్ప ఏ టేబుల్లో పోదు. ఇది 2 3 అనేది సింగిల్, అంటే ఏవి కలిసి పోవు. జస్ట్ 2 టేబుల్లో పోతే, 3 టేబుల్లో పోతే, ఇక్కడ 3 టేబుల్లో పోతే, 5 టేబుల్లో పోతే. సో 1 తప్ప 1 ఒక కామన్ ఫ్యాక్టర్, అంటే దీనికి 1, 3కి 5కి కూడా 1 కామన్ ఫ్యాక్టర్. అలా న్యూమరేటర్లో డినామినేటర్లో నో కామన్ ఫ్యాక్టర్స్, ఏ కామన్ ఫ్యాక్టర్స్ లేకుండా. కామన్ ఫ్యాక్టర్స్ అంటే ఇప్పుడు నేను 25 తీసుకుంటే మనకి 25 ఎక్కడ పోద్ది, 125 25 పోద్ది. సో 25 1s 25 పోద్ది. సో 5 5s 25 పోద్ది. సో ఇలా పోతాయి, ఇవన్నీ కామన్ ఫ్యాక్టర్స్. అలా కాకుండా 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్గా ఉండే నెంబర్స్ కానీ న్యూమరేటర్లో డినామినేటర్లో వస్తే మనం చెప్పగలచ్చు రేషనల్ నెంబర్ ఈ సెట్ టు బి ఇన్ స్టాండర్డ్ ఫామ్. ఇలాంటి వాటిని ఏమంటాము అని అంటే స్టాండర్డ్ ఫామ్ అని అంటాం. స్టాండర్డ్
ఫామ్. సో మనకి ఇలా కూడా అడగచ్చు ఏంటంటే ఇప్పుడు -30/25. సో దీని యొక్క స్టాండర్డ్ ఫామ్ రాయండి అని అంటారు. సో 30/25 రెండు ఏ టేబుల్లో పోతాయి, 5 టేబుల్లో పోతాయి. 5 6 30, 5 5 25. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -6/5. మీరు గమనిస్తే 6 5. సో వీటి ఇంకే టేబుల్లో పోవు. 6 వచ్చి 2 టేబుల్లో పోతుంది, 3 టేబుల్లో పోతుంది. బట్ 5 అనేది ఈ 6 టేబుల్లో పోదు కదా. సో ఈ రెండు ఏవి పోవు, వీటికి కామన్ ఫ్యాక్టర్స్ అనేవి ఏమీ లేవు. సో నౌ వీ కెన్ సే దట్ -6/5 ఈజ్ ఏ స్టాండర్డ్ ఫామ్. ఫస్ట్ స్టాండర్డ్ ఫామ్ దేనికి స్టాండర్డ్ ఫామ్, -30/25కి ఒక స్టాండర్డ్ ఫామ్ అని మనం చెప్పచ్చు. డిడ్ యూ అండర్స్టాండ్? సో మీకు రేపు ఆప్షన్స్ ABCD అని 4 ఆప్షన్స్ ఇచ్చి వాట్ ఈస్ ద ఫైండ్ ఏ స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అని అడగచ్చు. సో బీ ప్రిపేర్ అందుకని పెట్టాను. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటే మీ దగ్గర 7th క్లాస్ టెక్స్ట్ బుక్ ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అది మీ ముందు పెట్టుకోండి. కొంచెం వెనక్కి ముందుకి స్క్రోల్ చేస్తూ వినండి, మీకు చాలా బాగా అర్థం అవ్వద్దండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అదేవిధంగా నేను వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేశానండి. సో ఎవరైతే డిఎస్సి ఆస్పిరెంట్స్ ఉంటారో, వాళ్ళకి ప్యాషనేట్స్ ఉంటారో, హౌస్ వైఫ్స్ ఇలాగ ఇబ్బంది పడే వాళ్ళకి డైలీ కొంచెం పార్ట్ ఆఫ్ లిమిటెడ్ ఎడ్యుకేషన్ పార్ట్ అనేది నేను దాంట్లో చేయడం జరుగుతుంది. సో మీరు దాన్ని చూడొచ్చు, నేర్చుకోవచ్చు. సో మీరు ఆ లింక్ నేను దీనిలో మీకు ఇస్తాను, మీరు దాన్ని చూసి మీరు జాయిన్ అవ్వచ్చు వాట్సాప్ గ్రూప్లో. నౌ మూవ్ టు 7th పార్ట్. సో దే ఆర్ అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 2 రేషనల్ నెంబర్స్. సో ఇక్కడ మనం ఏం అడుగుతున్నారంటే 2 రేషనల్ నెంబర్స్. ఇప్పుడు మనం ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం -2/3, 3/5. ఈ రెండింటి మధ్య ఈ రెండు రేషనల్ నెంబర్సే కదా. ఎస్, ఈ రెండు రేషనల్ నెంబర్సే. ఈ 2 రేషనల్ నెంబర్స్ మధ్యలో అన్లిమిటెడ్ రేషనల్ నెంబర్స్ ఉంటాయంట. ఎస్ అండి, అన్లిమిటెడ్ రేషనల్ నెంబర్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఎలా అంటే మీరు దీన్ని తీసుకునేది దీన్ని కానీ సేమ్ డినామినేటర్తో, అంటే ఇప్పుడు మనకి 3 ఉంది 5 ఉంది, ఆ 3ని 5ని మీరు ఒక సేమ్ డినామినేటర్తో కానీ మల్టిప్లై చేస్తే మీకు ఏమొస్తుంది, ఇప్పుడు ఒకవేళ 100స్లో తీసుకున్నారు, దీన్ని 100తో దాన్ని 100తో మల్టిప్లై చేస్తే అప్పుడు మీకు 300 500 వచ్చింది. ఆ 300 500 అప్పుడు మీకు ఇక్కడ నెంబర్స్ పెరుగుతాయి కదా. ఇప్పుడు సపోజ్ నేను రెండింటిని 100తో మల్టిప్లై చేస్తాం అనుకోండి. సో నాకేమొస్తుంది 200 300. సో 300 - 500. సో సారీ, జస్ట్ వెయిట్ జస్ట్ కామన్ తీయాలని చెప్పాను కదండి. సారీ. సో మన సమ్ ఏంటి 2/3 - 3/5. సో నేను ఈ డినామినేటర్స్ని మల్టిప్లై చేస్తున్నానండి. దేంతో అంటే ఈక్వల్ అవ్వాలని దీన్ని 5తో, దీన్నేమో 3తో మల్టిప్లై చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ 3 ఉంది కాబట్టి దాన్ని 3తో చేస్తున్నాను, ఇక్కడ 5 ఉంది కాబట్టి వీళ్ళు 5ని చేస్తున్నాను. 5 2s are 10, 5 3s are 15. సో ఇక్కడ ఏమొచ్చింది 3 3s are 9, 5 3s are 15. అవునా? సో మీరు ఇక్కడ గమనిస్తే డినామినేటర్స్ అన్ని ఏమయ్యాయి, సేమ్ అయ్యాయి. సో ఇప్పుడు నేను ఇక్కడ చూడండి 10 - 9 అన్నారు. సో ఇక్కడ మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి వీటి మధ్యలో? సో -10 అంటే మనం ఇక్కడ -9కి రివర్స్లో వెళ్ళాలి. అంటే మన ఇంటీజర్స్ టేబుల్లో 0 1 2 3 4 5 6 ఇక్కడ 10 ఉంటాయి, ఇక్కడ -1 -2 అలా ఇక్కడ -9 ఉంటుంది. సో ఇవన్నీ నెంబర్స్ మనకు వస్తాయి. అంటే 10/15 నుంచి ఏమేమి రాయొచ్చు మనం, 10/15, 9/15, 8/15, 7/15, 6/15, 5/15 అంటే డినామినేటర్ మారదు మళ్ళీ. అంటే క్యాన్సిలేషన్ పోయి క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు 5 1 5 15 అది మన ఇష్టం. 4/15, 3/15, 2/15, 1/15, 0/15. అదేంది ఇది, నువ్వు 0 రాయకూడదు కదా, 0 రాస్తున్నాను అన్నంతనే నేను డినామినేటర్ 0 అవ్వకూడదు అన్నాను, న్యూమరేటర్ కాదు. సో ఇక్కడ 1/15, 2/15. సో ఇక్కడ ఎక్స్టెండ్ చేస్తాను 3/15, 4/15, 5/15. మనకి ఇక్కడ ఉంది -9 కదా. సో ఇక్కడ -1 -2 -3 సారీ -5 -6/15, -7/15, -8/15, -9/15 వచ్చేసాయండి. చూడండి -9/15 దాకా. ఇప్పుడు మీరు కౌంట్ చేయండి ఎన్నెన్ని ఉంటాయి మనకి. ఇది ఆల్రెడీ మనకు వచ్చిన నెంబర్, ఎందుకంటే మనకి 10/15 వచ్చింది. -9/15 ఇక్కడ ఉంది. సో కౌంట్ చేయండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 టోటల్ 18 రేషనల్ నెంబర్స్ ఉన్నాయి. 8 మధ్య -2/3 -3/5 మధ్య 18 రేషనల్ నెంబర్స్ ఉన్నప్పుడు, సో నేను ఇక్కడ ఈ రెండింటిని ఆపోజిట్గా మల్టిప్లై చేయడం వల్లే, లేదు నేను ఇక్కడ సేమ్ వచ్చే నెంబర్ని ఏమైనా తీసుకొని మల్టిప్లై చేసిన, అంటే ఇక్కడ నేను 15 కాకుండా డినామినేటర్ ఇంకేదైనా సేమ్గా వచ్చేటట్టు తీసుకొని చేసిన ఇంకా ఎక్కువే వస్తాయి. చూడండి ఒక రేషనల్ నెంబర్స్ మధ్య ఇన్ఫినిటీ అంటే మెనీ ఉంటాయి. సో అదే చెప్తున్నారు, దేర్ ఆర్ అన్లిమిటెడ్ రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 2 రేషనల్ నెంబర్స్ అని దాని అర్థం. సో ఇక్కడ మనం 8th దానికి మూవ్ అవుతాం. ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి అని అంటే
మనకి ఇక్కడ ఎడిషన్ సబ్ట్రాక్షన్ నుంచి స్టార్ట్ అయిపోతాయండి. సో మనకి 8.2 ఒక 2 రేషనల్ నెంబర్స్ని ఎలా ఎడిషన్ చేయాలి, ఎలా సబ్ట్రాక్షన్ చేయాలి అని చెప్పి. సో 8th వన్ కానీ 9th వన్ కానీ వెనకాల మనకి ఉండే 10, 11 కూడా అవే ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. అంటే ఇక్కడ మనం చూస్తే 10, 11 డివిజన్ అవి. సో నేను ఈజీగా మీకు చెప్తాను, టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళు మీరు చూసుకోండి. సో ఏదైనా ఒక సమ్ మనం తీసుకుందాము. సో మీకు ఏ సమ్సో తీసుకొని ఏమేమో చెప్తున్నాను అన్న టెన్షన్ లేకుండా ఉండాలి అని అంటే నేను సింపుల్లీ మన ఎక్సర్సైజ్ 8.2 పేజ్ నెంబర్, సో హియర్ ఇస్ 36. సో దీనిలో సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఎడిషన్స్లో ఒకటి, సబ్ట్రాక్షన్స్లో ఒకటి, మల్టిప్లికేషన్లో వచ్చి, డివిజన్స్లో ఒకటి. సో నేను ప్రెజెంట్ అయితే నేను ఈ సమ్ తీసుకుంటానండి. అంటే ఏ సమ్ అయినా తీసుకోవచ్చు, దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్స్ నార్మల్ చేసి చేసుకోవచ్చు. బట్ ప్రెజెంట్ వీడియో లెంత్ అయిపోతుందని నేను ఈ సమ్ తీసుకుంటున్నాను. 5/3 ప్లస్ 3/5. సో ఈ దీంట్లో మనం ఎడిషన్ చేయాలంటే నార్మల్గా ఇందాక చేసినట్టే ఫస్ట్ డినామినేటర్స్ ఈక్వల్ కావాలి. డినామినేటర్స్ ఈక్వల్ కావాలంటే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 5 ఉంది. సో వీటిని అసలు మనం యాడ్ చేయలేం. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎల్సిఎం తీసుకుందాం. 5 ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 5 ఉంది. సో నేను రివర్స్ చేశాను. మీకు రివర్స్ టెన్షన్గా ఉందంటే ఇలా వేసుకోండి. సో ఈ రెండు ఒకే టేబుల్లో పోవు. సో 3 1s are 3. 3 టేబుల్లో 5 పోదు కాబట్టి 5 అలాగే వేసుకున్నాను. 5 1s are 5. సో 3 × 5 = 15. సో ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత? 15. సో 5 బై బదులు ఇంటూ ఈ 3 టేబుల్ 15 ఎక్కడ వస్తుంది? 3 5s are 15 ప్లస్ 3 ఇంటూ 5 టేబుల్ 15 ఎక్కడ వస్తుంది? 5 3s are 15. 5 5s are 25 ప్లస్ 3 3s are 9/15. సో ఇప్పుడు ఎంత వచ్చింది? 29 ఒక 9 ఎంతండి? 25 ప్లస్ 9. సో 34/15 ఆన్సర్. అవునా? కరెక్టేనా? సో ఆ విధంగా చేయాలి ఎడిషన్ సమ్ అయితే. ఒకవేళ సబ్ట్రాక్షనే ఇచ్చారు, ఆ సబ్ట్రాక్షన్లో నేను దీన్ని తీసుకుంటున్నానండి. సో చూడండి, 7/24 మైనస్ 17/36. సో ఎక్కడెక్కడ సమ్స్ కాకుండా ప్రూఫ్గా ఉండడానికి వేస్తున్నానండి. ఇక్కడ డినామినేటర్స్ కూడా వేరు, సో చాలా వేరు. మనం క్యాన్సిలేషన్ పోతే క్యాన్సిలేషన్ కూడా తీసుకోవచ్చు. క్యాన్సిలేషన్ సో నేను ఆన్సర్స్ కూడా మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఎల్సిఎం తీసుకోండి, 24 36 ఎల్సిఎం తీసుకోండి. సో ఏ టేబుల్లో ఇక్కడ 4 6 ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇవి 2 టేబుల్లో పోతాయి. ఇది 2 12s are 24, 2 1s are 2, ఇక్కడ 1 ఉంటుంది, 2 8s are 16. సో 18 2s are 36 పోయింది. సో 2 6s are 12, 2 9s are 18. సో ఇప్పుడు 9 అనేది 2 టేబుల్లో పోదు కాబట్టి నేను 3 టేబుల్ తీసుకున్నాను. 3 2s are 6, 3 3s are 9. సో ఇండివిజువల్ 2 1s are 2. సో 3 పోదు కాబట్టి అలాగా వేస్తున్నాను. 3 1s are 3 వచ్చేసింది. సో 2 2s are 4, 4 2s are 8 ఇంటూ 3 3s are 9, 9 8s are 72. రెండింటికి ఎంత వచ్చిందండి? 72. రెండింటికి ఎంత ఎల్సిఎం వచ్చింది? 72. ఇప్పుడు 7 ఇందాక చేసినట్టే సేమ్ 7 ఇంటూ 24 టేబుల్లో 72 ఎక్కడ వస్తుంది? నేను 24 3s తీసుకుంటున్నాను. సో 3 4s are 12, 3 2 are 6, 7 చూసారా 72 వచ్చింది. సో 24 3s are 72 మైనస్ అలాగే వేస్తున్నాను 17. సో నేను ఈజీగా ఉండడానికి చెప్తాను, బై బదులు ఇంటూ 36 టేబుల్లో 72 ఎక్కడ వస్తుంది? 36 2s తీసుకుందాము. 2 6s are 12, 3 2s are 6, 7. సో 72 36 2s are. సో 7 3s are 21 మైనస్ 17 2s are 34/72. సో మీరు ఇక్కడ విడివిడిగా కూడా వేసుకోవచ్చు, అంటే ఇలా కూడా వేసుకోవచ్చు. మైనస్ 34/72. ఇక్కడ 21 నుంచి 34 పోదు, 34 నుంచి 21 పోద్ది. సో 34 నుంచి 21 మనం మైనస్ చేస్తే మనకి 13 ఆన్సర్. సో అది కూడా ఏం 13? -13/72 ఇలా చేయాలి. సో వీటి ఆన్సర్స్ కూడా నేను చూపిస్తానండి మీకు. నేనైతే ఇది ఫస్ట్ సమ్ తీసుకుని సెకండ్ సమ్ తీసుకున్నాను. మీకు ప్రూఫ్కి నేను ఆన్సర్ క్వశ్చన్ నెంబర్స్ కూడా వేస్తున్నాను, మళ్ళీ మీకు చూపించాలి కాబట్టి. సో ఇవి 2 సమ్స్. ఇప్పుడు నేను ప్రోడక్ట్ మల్టిప్లికేషన్ చేసి చూపిస్తానండి. మల్టిప్లికేషన్ చాలా ఈజీ అండి. సో మల్టిప్లికేషన్ ఇప్పుడు నేను 5th సమ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, 3/11 ఇంటూ 2/5. సో 3/11 ఇంటూ 2/5 ఇది డైరెక్ట్ అండి. 3 ఇంటూ 2 పైన న్యూమరేటర్స్ కింద డినామినేటర్స్ మల్టిప్లై చేసేయచ్చు. 3 2s are 6, 11 5s are 55 అంతే. క్యాన్సిలేషన్ పోతే చేయొచ్చు, లేదంటే ఇక్కడ వదిలేయచ్చు. ఇలాగే ఇంకో మోడల్ కూడా ఉంటుంది, 3/5 ఇంటూ 2 జస్ట్ ఇలాగే ఉంటుంది, అంటే డినామినేటర్ ఏమి ఉండదు. అప్పుడు ఏం చేయాలి అంటే జస్ట్ 3 ఇంటూ 2/11 అంతే. 3 2s are 6/11 ఇలా అండి, ఇలా వస్తాయి సమ్స్. సో ఇప్పుడు మనం నేర్చుకోబోయేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, డివిజన్ సమ్ అండి. డివిజన్ సమ్స్ ఎలా చేయాలో చూపిస్తాను. సో డివిజన్ సమ్స్ దీనిలో నుంచి నేను ఏం తీసుకున్నానంటే, సో దీనిలో ఇక్కడ బై లేకుండా ఇండివిజువల్గా ఉన్న నెంబర్ ఒకటి ఉంది, ఇది ఉంది. సో నేను ఒకటి ఇది తీసుకుంటాను. సో -3/5 ÷ 2 అది డివైడెడ్ బై సింబల్ అంది, ప్లస్ కాదు.
సో ఇదొకటి తీసుకుంటాను. ఫస్ట్ దీన్ని చెప్తాను చూడండి. -3/5 డివైడెడ్ బై 2. ఫస్ట్ ఇది డివిజన్ చేసే ముందు మనం రెసిప్రోకల్ చేంజ్ చేసుకోవాలి. అంటే -3/5 అలాగే రాయాలి, ఇంటూ వేసుకొని డివిజన్లో ఉన్నది అంటే 2 ఉంది, 2 దగ్గర ఏమున్నట్టు డినామినేటర్ 1 ఉన్నట్టు. సో దాన్ని రెసిప్రోకల్ చేంజ్ చేస్తే ఏమవుద్ది 1/2. ఇది రెసిప్రోకల్ చేంజ్ చేయడం అండి. సో 1/2 అయింది. సో ఇప్పుడు నార్మల్ మల్టిప్లికేషన్ ఇందాక మల్టిప్లై చేసాం కదా, అలాగే 3 1s are 3, 3 - 3, 5 2s are 10 అంతే. సో ఇందాక ఇంకో సమ్ కూడా చెప్తాను. ఆ సమ్ ఏంటి, -1/8 డివైడెడ్ బై 3/4. సో ఇలా ఉంటే ఎలా చేయాలి? ఇందాక ఇక్కడ 1 లేదు కాబట్టి, ఇక్కడ ఏం లేదు కాబట్టి 1 అనుకొని 1 రెసిప్రోకల్ చేసుకున్నాం. ఇక్కడ కూడా అంతే, -1/8 ఏం కలియడం, జస్ట్ అలాగే రాసేస్తాం -1/8. ఈ డివైడెడ్ బై బదులు ఇంటూ వేసుకుంటాం. 3/4ని రివర్స్ చేస్తే ఏమవుతుంది 4/3. ఇదే రెసిప్రోకల్. అంటే 3/4 యొక్క రెసిప్రోకల్ ఎంత అంటే రెసిప్రోకల్ ఎంత అంటే 4/3. ఎలా ఉన్నా ఏ నెంబర్ అయినా అంతే 4/3. ఇప్పుడు అంటే మల్టిప్లై చేయడమే. 1 4s are 4, అక్కడ మైనస్ ఉంది కాబట్టి -8 3s are 24. ఇప్పుడు క్యాన్సిలేషన్ పోతే చేసుకోవచ్చు, ఇక్కడ పోతుంది 4 1s are 4 6s are 24 అంటే -1/6. సో నేను వీటి ఆన్సర్స్ మీకు చూపిస్తానండి, అలాగే ఉండండి. సో అంటే నేను చేసినవి కాదా కరెక్టా అని మనకి ఉండాలి కాబట్టి ఆన్సర్స్. సో ఇది 8.2 నేను ఇక్కడ ఫస్ట్ సమ్ సెకండ్ సమ్ ఫోర్త్ సమ్ తీసుకుంది. సో సారీ, ఇది సెకండ్ సమ్, ఇది ఫోర్త్ సమ్. సో చూద్దాం. సో ఈ 8.2లో మీరు చూడొచ్చండి. సో నేను ఇందాక తీసుకుంది సెకండ్ సమ్ 34/15. సో ఫస్ట్ రోమన్లో సెకండ్ సమ్ తీసుకున్నాను. సో ఇందాక సబ్ట్రాక్షన్స్ చెప్పేటప్పుడు ఫస్ట్ సమ్ తీసుకున్నాను. ఫస్ట్ సమ్ నాకు వచ్చిన ఆన్సర్ ఎంత -13/72. ఇక్కడ మీరు చూడొచ్చు సెకండ్ రోమన్లో ఫస్ట్ సమ్ -13/72. సో ఇందాక ఇక్కడ థర్డ్ రోమన్ మల్టిప్లికేషన్, ఇది ఓన్ ఎగ్జాంపుల్ అండి, ఇది ఎక్కడ లేదు, జస్ట్ ఓన్ ఎగ్జాంపుల్. మీరు రఫ్లో చూసుకోవచ్చు, ఉంటాయి మీకు. సో ఇది చెప్పాను, ఇది 6/15 సారీ, ఇది ఏ సమ్ నేను మర్చిపోయానండి. ఒకసారి క్వశ్చన్కి వెళ్దాము, అంటే నేను అక్కడ రాయలేదు కదా, ఫిఫ్త్ సమ్మేనా. సో థర్డ్ రోమన్లో ఫిఫ్త్ సమ్ 6/55. థర్డ్ రోమన్లో సిక్స్త్ సమ్ 6/55. ఇప్పుడు ఇంకా ఈ రోమన్కి వస్తే ఫోర్త్ రోమన్లో 2 4 -3/10. 4 వచ్చి ఎంత -1/6. ఇక్కడ చూడండి -3/10 -1/6. -3/10 -1/6. సెకండ్ ఫోర్త్. సో దీస్ ఆర్ ద సమ్స్. చూసారా, ఒక్కసారి అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రీకాల్ వేసుకోండి. అక్కడైతే బుక్ పెట్టుకొని చేస్తాను, అది 9th క్లాస్ బుక్ అండి. సో దాంట్లో కూడా రేషనల్ నెంబర్స్ ఉన్నాయి, అది కూడా మీకు చెప్పాలి కాబట్టి ప్రిపేర్ అవుతున్నాను. సో దీస్ ఆర్ అబౌట్ అండి, అంటే మల్టిప్లికేషన్ చేసేటప్పుడు 2 రేషనల్ నెంబర్స్ని ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్ ప్రొడక్ట్ ఆఫ్ డినామినేటర్ని మల్టిప్లై చేయాలని. ఇక్కడ రెసిప్రోకల్ చేంజ్ చేయడం అంటే 4/3. ఒక రెసిప్రోకల్ చేంజ్ చేస్తే ఏమైంది 3/4, అది అలా చెప్పారు. ఇంకా 8th 9thకి వస్తే ఇదేమో ఎడిషన్ గురించి, అంటే ఎల్సిఎమ్స్ తీసుకోవాలి ఆఫ్ న్యూమరేటర్స్, ఇది సబ్ట్రాక్షన్ గురించి. ఓకే, క్లియర్. ఇక్కడ మనకి రేషనల్ నెంబర్స్ మనం తీసుకుంటాం కదండి, ప్లస్ మైనస్ అవుతుంది కాబట్టి అలాగా. దీస్ ఆర్ ఆల్ అబౌట్ రేషనల్ నెంబర్స్ అండి. అది కూడా ఎక్కడ అంటే ఇన్ 7th క్లాస్. సో నేను మీకు దీని మీద XD కూడా కండక్ట్ చేస్తానండి. సో ప్లీజ్ రాయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ప్లీజ్ ఇప్పుడు దాకా ఎవరైతే నా ఛానల్ లైక్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేయలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. మీకు ఏమైనా డిఫికల్ట్ టాపిక్స్ ఉంటుంది నాకు కొంచెం కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను చెప్తాను. కొంచెం నా వీడియోస్కి సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్. అంటే ఒక హౌస్ వైఫ్ ఒక టైం కుదుర్చుకొని చేయడమే చాలా కష్టం అండి, అది జస్ట్ చూసి వెళ్ళిపోకుండా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కొంచెం చేసి సపోర్ట్ చేయండి అండి, షేర్ చేసి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటికి చాలా ల్యాగ్ అయిందండి, ఇప్పుడు దాకా నన్ను భరించినందుకు చాలా థ్యాంక్ యూ. సో నెక్స్ట్ 8th క్లాస్లో ఉండే రేషనల్ నెంబర్స్ టాపిక్తో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. సైన్ ఆఫ్ ఫర్ టుడే. బై.